నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయండి. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని స్థానిక కొత్తపల్లి శ్రీరాములు కనకమ్మ లయన్స్ ఆడిటోరియం నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికపై ఎన్డీఏ నాయకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కొవ్వూరు జనసేన ఇన్ఛార్జు టీవీ రామారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పేరాబత్తుల రాజశేఖర్కు నియోజకవర్గంలోని పట్టభద్రులంతా ఓటు వేసి గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. సమన్వయంతో పనిచేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సంయుక్తంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఓట్ల మీద ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, అలాగే దాన్ని మానిటరింగ్ చేసే కొంతమంది వ్యక్తులతోటి ముఖ్యమైన కార్యక్రమం మన మంత్రివర్యులు నిర్వహించడం చాలా శుభసూచకం. అయితే ఓట్ల ద్వారా వాళ్ళ సమాయత్తం చేయడానికి మేము అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసుకున్నాం సార్. మంత్రి గారు దీని మీద తెలియని బయటికి చెప్పకుండా మనందరికీ నిడదవోలు నియోజకవర్గ మహారాజు, మనందరికీ మహారాజు అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారికి నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, అలాగే నా చిన్ననాటి మిత్రుడు, సోదరుడు టీవీ రామారావు గారికి నాకు నమస్సుమాంజలి తెలియజేస్తూ, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి రేపు అతి తక్కువ కాలంలో శ్రీ కందుల దుర్గేష్ గారికి, కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారికి, మన గ్రాండ్ పేరెంట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులు నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈ జరగబోయే గ్రాండ్ ఎన్నికల్లో మన ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మంచి మెజార్టీతో నెగ్గించడానికి మన అందరం కలిసి కృషి చేద్దామని కోరుకుంటూ సెలవుస్తున్నాం. వేదికలో గెలిచిన మంత్రివర్యులు, జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లాకి రథసారథి అయిన కందుల దుర్గేష్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ గారికి, ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి మీ అందరికీ కూడా తెలిసిందే. కూటమి అభ్యర్థిగా ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి మన రాజశేఖర్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. రేపు మనందరం కలిపి మరి చాలా మంది మెంబర్షిప్ జాయిన్ చేయడం జరిగింది. ఉన్నదానికి ఎక్కువగా ఇదే కాకుండా రేపు ఖచ్చితంగా మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి అంటే ఒకటే మార్గం. మరి మొదట ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఓటుని మరి ఆయన చేసి
అలాగే మన తాలూకా ముగ్గురు అని చెప్పి రెండో ఓటును బట్టి ఎవరికైనా వేసి మరి మన తప్పుదనం మనం చేయకూడదని చెప్పేసి నేను కూడా తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి నెలరోజుల పక్కన ప్రథమ పౌరులు భూపతి ఆదినారాయణ గారికి, ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ టీవీ రామారావు గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ మనందరి యొక్క ఆదరాభిమానాలతో మద్దతుతోటి ఫిబ్రవరి 27వ తారీఖున జరిగేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించబోతున్నటువంటి మిత్రులు శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి అందరితో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిజానికి శ్రీ రాజశేఖర్ గారితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. వారు చాలా సౌమ్యులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకులు, తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజా బహుమతిలోకి తీసుకునే విషయంలో ఎల్లవేళలా కృషి చేసినటువంటి మిత్రులు. అటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మన కూటమి అభ్యర్థిగా, ఇక్కడ ఆయన తెలుగుదేశం అభ్యర్థి కాదు, కూటమి అభ్యర్థి, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మనందరి ముందు నిలబెట్టినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి మాట మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గానికి చెందినటువంటి ముఖ్య నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, 2024 ఎన్నికలు ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఏ ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రంలో నిరంకుశత్వంగా ప్రవర్తించిందో, ఏ ప్రభుత్వం అయితే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి ప్రయత్నించిందో, అటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి, అందులో కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మనందరం కలిసి చేసినటువంటి కృషి చాలా గొప్పది. అందుకే ఇవాళ 2024లో జరిగిన ఎన్నికలు మొత్తం రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే గొప్ప ఎన్నికలుగా అందరూ చెప్తా ఉన్నారు. అటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, ఇవాళ కూటమి స్ఫూర్తి, ఆ స్ఫూర్తి తరపున ఇవాళ మనం 164 మంది శాసనసభ్యుల్ని ఎంపిక చేసుకోగలిగాం. అటువంటి సందర్భంలో ఆ కూటమి స్ఫూర్తి కొనసాగాలంటే ఇవాళ 7 నెలల కాలం అయితే మనకి అధికారంలో వచ్చి 7 నెలల కాలం తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నికలు ఈ ప్రత్యక్ష తరహా ఎన్నికలు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటేసినప్పటికీ కూడా ఇది ప్రత్యక్షంగా ఓటేసి నెగ్గించుకున్నటువంటి ఎన్నిక కనుక ఈ ఎన్నికలకి చాలా ప్రాధాన్యత ఉంది. కార్యాచరణని ఇవాళ నుంచే మనం ప్రారంభిద్దాం. మరొక 25 రోజుల సమయం మాత్రమే మనకుంది. ఈ సమయంలో మనం చాలా ఫోకస్డ్ గా పనిచేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతాం. నిజమే అందరూ చెప్తున్నారు, ఖచ్చితంగా కూటమి అభ్యర్థి నెగ్గుతాడనేటువంటి మాట ప్రతి ఒక్కరు చెప్తారన్నారు. కానీ మనం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా అయితే ఒక్కొక్కరి దీక్షతోటి మనస్ఫూర్తిగా నన్ను నెగ్గించారో మీ అందరికీ కూడా నేను సదా రుణపడి ఉంటాననేటువంటి మాటలు కూడా మీకు మనం తెలుసుకున్నాను. దాంతోపాటు ఎమ్మెల్యే అవుతాం ఇక్కడికి వస్తే నన్ను మంత్రిని చేసిన నియోజకవర్గం మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, అలాగే మంత్రి కావడానికి ప్రధాన కారణం మనందరి ఆరాధ్య దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అదే సమయంలో ఒక సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆయన సహచరుడిగా మంత్రిగా ఉండడం కూడా మాకు ఆనందం కలిగించే అంశంగా అందరికీ తెలియజేస్తూ మనందరూ దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాం. పేరాబత్తుల రాజశేఖర్ గారు ఆయన తెలుగుదేశం అభ్యర్థి కాదు, నీకు మళ్ళీ చెప్తున్నారు, కూటమి అభ్యర్థి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిసినటువంటి కూటమి అభ్యర్థి ఆయన. అది దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడైనా చిన్న చిన్న ప్రపంచాలున్నా వాటిని పక్కన పెట్టేద్దాం. మన అంతిమ లక్ష్యం పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి
దుర్గేష్ గారి నాయకత్వంలో గోపాలపురం, నెడదవోలు, కొవ్వూరు నియోజకవర్గం నుంచి మరి ప్రత్యేకంగా జనసేన నాయకులు కార్యకర్తలతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దానికి అధ్యక్షులు మరి రాష్ట్ర మంత్రివర్యులు సాంస్కృతిక, పర్యాటక మరియు సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రులు పెద్దలు నందుల దుర్గేష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జి టీవీ రామారావు గారికి, అలాగే ఈ పట్టణ మరి చైర్మన్ గారు ఆదినారాయణ గారికి, వేదిక ముందున్న జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీరమహిళలకి అందరికీ కూడా నమస్కారం. పాత్రికా విలేకరులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ ఎలక్షన్ విశిష్టత గురించి అన్నగారు మరి చాలా విషయాలు చెప్పారు. మరి ముఖ్యంగా మరి కూటమి అభ్యర్థిగా మరి నా పేరు ప్రపోజల్ పెట్టినప్పుడు మరి దుర్గేష్ గారు మరి 2 జిల్లాల నుంచి వారిని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే రాజశేఖర్ మా మద్దతు పూర్తిగా ఉన్నది, ఆయన విజయాన్ని నా భుజస్కంధాలుగా చేసుకుని నేను ఎక్కిస్తానని మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారం మరి ఆయన అడుగులు వేయడం మరి చాలా ఆనందం. ఎప్పటికీ కూడా ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను అని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం ఈ ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలా సుదీర్ఘమైనది. మనకి ఎలక్షన్ కోడ్ కూడా మరి రావడం, రేపు ఫిబ్రవరి నెల 27వ తారీఖున ఎలక్షన్ కూడా మరి రావడం జరిగింది. మనకి మార్చిలో ఉంటుందని మనం ప్లాన్ చేసుకున్నాం. మరి 20 రోజులు ముందుగా రావడం, మరి ఇది చాలా స్పీడ్గా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకుడు, విజనరీ లీడరు, ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఎంతో ఆశయాలతో మరి ఆయన ఉన్న హీరోయిజాన్ని కూడా తగ్గించుకుని మరి రాష్ట్రానికి నావంతు కూడా ప్రయత్నం చేయాలని, ఎంతో పేద ప్రజల కన్నీరు తుడవడానికి, అలాగే రాష్ట్ర భవిష్యత్తుని మరి కాపాడడానికి మరి ఆయన ఉన్న అవకాశాన్ని కూడా తగ్గించుకుని ఆయన ఉన్న సినిమాలో నెంబర్ 1 హీరోగా ఉన్న మరి కూడా ఈరోజు మన రాష్ట్రం గురించి మరి పార్టీ పెట్టి జనసేన నాయకులు యువతకు ఎంతో ఆదర్శంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మన అదేవిధంగా కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుంది. కాబట్టి మనందరం కూడా ఆ రోజు 2024లో ఈ కూటమి ప్రభుత్వానికి కష్టపడి మీరందరూ కూడా ఎలా పనిచేస్తారు, అలాగే నా విషయాన్ని కూడా మరి మీరందరూ కూడా కష్టపడి మన మార్పు చూపించుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఆయన సినిమా డైలాగ్లోనే కాదు, నిజ జీవితంలో కూడా నిరూపించారు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలన్నదే మరి ఆయన ఏదైతే మాట చెప్పారో నిజ జీవితంలో కూడా హీరోలాగా ఆయన ఉన్న మనం ఇప్పటికీ కూడా మనందరం ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో దేశంలో గొప్పగా చెప్పుకునేది ఆయన ఇచ్చిన సీట్లు కూడా త్యాగం చేసి ఒక దుర్మార్గవంతమైన పరిపాలన జరుగుతుంది. దుర్మార్గుడు, రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. జగన్ హతపాతానికి తొక్కుదా లేకుండా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మరి అదే క్రమంలో ఈ కూటమి ఎన్డీఏ కూటమి మీ అందరికీ తెలుసు, చాలా విషయాలు అందరికీ తెలుసు. ఈ కూటమి బీజేపీ కూడా మరి కూటమిగా ఏర్పడడానికి ప్రధాన భూమిక పోషించింది పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఇచ్చిన సీట్లు కూడా తగ్గించి అవసరమైతే నాకు సీట్లు ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని మరి ఎంతో త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగుజాడలో ఆయన పిలుపు మేరకు ఆయన ఏం పిలిపిస్తే ఆ పిలుపుని తూచా తప్పకుండా పాటించే జన సైనికులు మీరందరూ. మరి ఈరోజు ఆయన కూడా నాకు మద్దతు తెలియజేయడం, మరి ఆయన ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్ళాలని 3 నియోజకవర్గాల్లోనే కూడా జనసేన మరి మార్పు చూపించాలని చెప్పారు. ఖచ్చితంగా మీరందరూ కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరు కూడా మరి నా విజయంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. ఓకే సార్.